రామాపురం ఒక చిన్న గ్రామం. ఉదయం మబ్బులు పొలాల మీద పరుచుకున్నాయి. ఆ పొలంలో అడుగులు వేస్తూ వెళ్తున్నాడు రామయ్య. ఒక సాధారణ రైతు, కానీ అతని మనసులో మాత్రం భవిష్యత్తుపై పెద్ద ఆందోళన. రామయ్య జీవితం అంతా తన తండ్రి ఇచ్చిన 3 ఎకరాల పొలంపైనే ఆధారపడి ఉంది. కానీ వరుసగా 3 ఏళ్లుగా వర్షాలు లేక పంటలు విఫలమయ్యాయి, అప్పులు పెరిగిపోయాయి. ఒకరోజు రాత్రి రామయ్య ఇంటికొచ్చి తన అప్పుల పుస్తకం తిరగవేస్తూ తన భార్య లక్ష్మితో ఇలా అన్నాడు. ఏం చేద్దాం, ఇంత అప్పు అయింది. పొరుగు వాళ్ళందరూ పొలాలు అమ్మేసి పట్టణానికి వెళ్ళిపోతున్నారు. మనమేం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళడం వద్దండి. మనం కష్టపడి ఏదో ఒక మార్గం చూసుకొని ఇక్కడే ఉందాం. ఆ రాత్రి అలా గడవగా మరుసటి రోజు పొద్దున ఆ ఊరికి ఒక ఇంజనీర్ గారు వచ్చి అక్కడ వాళ్ళతో ఇలా అన్నాడు. ఇలా ఎండబారిన పొలంలో పంటలు వేస్తే ప్రయోజనం ఉండదు. కొత్త పద్ధతులు ప్రయత్నించాలి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టండి, తక్కువ నీటితో పండే పంటలు వేసుకోండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీకే లాభం. ఆ మాటలు విన్న రామయ్య ఎక్కడా లేని ధైర్యం కూడబెట్టుకొని కొత్త పద్ధతులు ప్రారంభించాడు. పగలు రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి కష్టపడ్డాడు. రామయ్య కష్టానికి తోడుగా తన భార్య కూడా అండగా నిలిచింది. అలా కొన్ని నెలలు గడవగా రామయ్య పొలమంతా పచ్చని పంటతో నిండిపోయి తన కష్టానికి ఫలితం దొరికింది. ఇలా బంగారం లాంటి పంట చేతికొచ్చినందుకు రామయ్య లక్ష్మియే కాకుండా ఊరంతా వారిని మెచ్చుకుంది. అలా రామయ్య పద్ధతులని మిగతా రైతులు కూడా పాటించి వాళ్ళు కూడా విజయం పొందాలని అత్యుత్సాహంగా ఉన్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడవగా రామయ్య అప్పులు మొత్తం తీర్చేశాడు. అతని కుటుంబం సంతోషంగా బతికింది. గ్రామంలో మిగతా రైతులు కూడా అతని మార్గాన్ని అనుసరించి వాళ్ళు కూడా విజయం సాధించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.